అందరికీ నమస్కారం. I am Raj Kumar Andi, Vice President South India for Association of Consulting Civil Engineers India. I belongs to the Hyderabad Center. Hyderabad Center with the members of 800 and plus are organizing a 2-day national workshop on next gen high-rise buildings in composite and steel construction. మనందరికీ తెలుసు ఈ హై రైజ్ బిల్డింగ్స్ మన హైదరాబాద్ లో లాస్ట్ గత 10 సంవత్సరాలుగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది మన హైదరాబాద్. ఈ హై రైజ్ బిల్డింగ్స్ కూడా వాట్ ఈస్ ద మేజర్ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ హైదరాబాద్ కూడా మీకు అందరికి తెలుసు. దానికోసమని ఈ డిజైన్ ఆస్పెక్ట్స్ హై రైజ్ బిల్డింగ్స్ లో స్టీల్ అండ్ కాంపోజిట్ ఫాస్ట్ కన్స్ట్రక్షన్ లో ఇప్పుడు మనకు లేబర్ చాలా కొరతగా ఉంది. సో బిల్డర్స్ అందరు కూడా ఈ ప్రీ ఇంజనీర్ స్ట్రక్చర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దానికోసమని ఈ హై రైజ్ బిల్డింగ్స్ అండ్ టాపిక్ స్టీల్ అండ్ కాంపోజిట్ యాప్ట్ అని చెప్పేసి మేము ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 14 మంది డొమైన్ ఎక్స్పర్ట్ స్పీకర్స్ అందరినీ కూడా పిలిచి జూలై 11th and 12th ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో ఈ 2-day నేషనల్ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఔత్సాహిక సివిల్ ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్, ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ అందరు కూడా వచ్చి ఈ నాలెడ్జ్ని పంచుకోవడంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏ సిటీ అయినా అభివృద్ధి చెందుతుందంటే దానికి తలమానికంగా మనం చూసేది ఏంటంటే ద బిల్ట్ ఎన్విరాన్మెంట్, ద కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు ఏదన్నా ఏ సిటీని కూడా మనము పోల్చుకోవాలంటే సపోజ్ ప్యారిస్ని పోల్చుకోవాలంటే ఈఫిల్ టవర్ అని చెప్తాం, అలాగే అమెరికాను అనుకుంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని చెప్తాం. హైదరాబాద్ కూడా అలాంటి తలమానికమైన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి, అవి ఇంకా వస్తున్నాయి. సో రేపు మనకు స్కేర్ సిటీ ఆఫ్ ల్యాండ్ ఉంది. స్కేర్ సిటీ ఆఫ్ ల్యాండ్కి సిటీ దగ్గరగా ఉండాలంటే హై రైజ్ అనేది కంపల్సరీ వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు యాప్ట్ సబ్జెక్ట్ మన వాళ్ళందరికీ కూడా, అలాగే రియల్ ఎస్టేట్ కూడా మనకు ఇప్పుడు ఇంకా పుంజుకోబోతుంది. దానికోసం కూడా ఈ గ్రోత్ ఇంజిన్ గా ఈ స్ట్రక్చర్స్ అన్నిటి కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఫ్యాటర్నిటీ, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాటర్నిటీ వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని కంపల్సరీ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను.